పాట పాడి ప్రభుని మాయపరచం. వీలైతే అందరం ఒక 2 నిమిషాలు లేచి నిలబడదాం. ఇంకా తర్వాత వాక్యం ఉంటుంది కనుక అందరం కూర్చొని ఉంటాం కనుక వీలైతే అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. లేచి ప్రభు నామాన్ని మనం గణపరచుదాం. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా అనే ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుచుదాం. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంట నీవు ఉంటున్నావు, దయచూపు నీవిచ్చినావు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను,
వెంటే నీ ఉండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నేను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. అదేవిధంగా కనులు మూసుకొని ఉందాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడాలి. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడితే, ప్రభు మనల్ని దర్శిస్తే, ప్రభు మనల్ని ప్రేమిస్తే చక్కగా మనతో మాట్లాడతాడు గనక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా మా అందరిని మీరు దర్శించండి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి నాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించాలి గనక నీ దాసుని అభిషేకించి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని, వాక్యం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ఈ స్తుతి ఆరాధన నీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. కొద్ది నిమిషాలు ఎవరి వైపు కూడా చూడొద్దండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ఎన్నో రకాలుగా కార్యక్రమాలు ఉంటాయి. క్యాండిల్ లైట్ సర్వీస్ అని, కేక్ కటింగ్ అని, డ్యాన్సులని, ఇవన్నిటికేమో కానీ అన్నిటికంటే క్యాండిల్ కరిగిపోతూ వెలిగించినట్టుగా ప్రతి క్రైస్తవుడు శ్రమను అనుభవిస్తూ క్రీస్తును ప్రకటించాలి. ఒక దిక్కు కాలిపోతున్నప్పటికీ ఇంకొకరిని వెలిగిస్తూ దేవుని కొరకు వెలిగించబడాలి. క్యాండిల్ అంటు పెట్టినంత మాత్రాన నాకేం సంతోషం ఉండదు, కానీ ఒక్కొక్క జీవితము క్రీస్తు కొరకు అలా కరిగిపోయినప్పుడు అది దేవునికి మహిమ కలుగుతుంది. మనల్ని చూస్తే వీళ్ళు దేవుని పిల్లలని చెప్పే విధంగా మన జీవితాలు, మన సాక్ష్యం ఉండాలనేది నా ఉద్దేశం. కనుక ఈ సమయంలో వాక్యము దేవుడై ఉన్నాడు. అమ్మా, ఈ సమయంలో ఎవ్వరు ఎక్కడికి కదలొద్దు. ఒకవేళ ఎవరికైనా నిద్ర వస్తే అలకటి మాట చెప్తాను నేను ఎప్పుడు కూడా. నిద్ర వస్తుంది కదా, తింటొస్తుంది, కానీ ఇప్పుడు ఏం తినలేదు కాబట్టి ఆకలి ఉంటుంది కాబట్టి నిద్ర రాదు. ఒకవేళ వస్తే చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే గుడికి రాగానే అందరికీ నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా. కనుక వాక్యం చెప్పేటప్పుడు ఎవరికైనా నిద్ర వస్తే అల్కటి ట్రిక్ ఉంది. ఏంటిది చెప్పండి? నేను చెప్తా, చక్కగా గిచ్చుకోవాలి. ఎవరికి వాళ్ళే, ఎవరు గిచ్చితే కోపం వస్తుంది కదా, వాళ్ళకి గిచ్చుకున్నారనుకో సరిపోతుంది. ఎందుకంటే అది మండుతూ ఉంటే నిద్ర రాదు, వినొచ్చు. కనుక ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తున్నాం. ఈరోజు వాక్యం అందించడానికి మన మధ్యలో బ్రదర్ కిషన్ గారు ఉన్నారు. నేను ఇప్పుడే చూశాను, దేవుడు ఎవరినైనా తన బూరగా వాడుకొని మనకు కావాల్సిన దాన్ని ఇస్తాడు, అది నమ్ముతాను. కనుక దైవజనులను దేవుడు వాడుకుంటాడు. కిషన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని నామన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఈ విధంగా 25 years నుంచి ఇలాంటి క్రిస్మస్ జరుగుతుంది, అండ్ దట్టు ఈ December 19th జరుగుతుంది అని విన్నప్పటి నుంచి దేవుడు ఎటువంటి వండర్స్ ఇక్కడ చేస్తున్నాడు అనేది తెలుసుకొని దేవుని నామకి ఎంతో మహిమ చెల్లించాను. అండ్ మీ అందరినీ ఇలా చూడటానికి కూడా, ఎక్కడి నుంచో రావటానికి కూడా ఈ దేవుడు మనందరినీ ఇలా కలిపాడు అని అంటే కేవలము ఏదో సెలబ్రేషన్ చేసుకోవడానికనో, లేకపోతే ఇందాక అయ్యగారు అన్నట్టు కేక్ కటింగ్లు చేసుకోవడానికి, లేకపోతే క్యాండిల్ వెలిగించడానికి రావటానికి కాదు, కానీ ఆ క్యాండిల్ నుంచి వచ్చే లైట్ని, వెలుగుని అందరికీ పంచడానికి మేమందరం చేసే కృషి. ఇప్పుడు మీరు
ఇన్ని పాటలు పాడిన వాళ్ళందరినీ మీరు గమనించుంటే మొట్టమొదటిగా కొన్ని పాటలు పాడిన సారాంశంలో నక్షత్రం గురించి మాట్లాడారు, పాట పాడారు. పాస్టర్ గారు అందరూ నక్షత్రం గురించి పాట పాడారు. తర్వాత పిల్లలు అందరూ కలిసి చూడవచ్చిరి, క్రీస్తుని చూడవచ్చిరి అనే పాట పాడారు. తర్వాత పెద్దవాళ్ళు రాజు పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఆయన కోసం వచ్చాము అనే పాట, వర్షిప్ అనే పాట పాడారు. తర్వాత లాస్ట్లో ఈ భాస్కర్ పాస్టర్ గారేమో నన్ను ఎలాగ చేశారు. ఇప్పుడు మీరు ఈ సీక్వెన్స్ అంతా చూసుకుని ఉంటే వీళ్ళు ఎవ్వరూ ఇలా పాడాలి, ఈ సీక్వెన్స్లో పాడాలి అని ఖచ్చితంగా ప్రిపేర్ అయి వచ్చుండరు. నాకు తెలిసి మీరందరూ ఈ సీక్వెన్స్లో పాడాలి అని ప్రిపేర్ అయి వచ్చుండరు. మీ పాట మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, మీరు వచ్చి పాడారు. కానీ దేవాది దేవుడు ఈ సీక్వెన్స్ ఎలా అమర్చాడనేది నేను ప్రతి పాట గమనిస్తున్నాను. ప్రతి పాటల్లో ఉన్న ఆ వర్డింగ్స్ని గమనిస్తూ ఏ విధంగా సీక్వెన్షియల్గా దేవుడు చేశాడు ఈ ప్రతి పాటని అనేది ఈ పాటల్లో ఉన్న సారాంశమే చెప్దాం అనుకుంటున్నా. ఇంక ఏదోదో చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు చేసిన అద్భుతాలని మనము కొనియాడడానికి ఇక్కడికి వచ్చాము.